హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ విత్ బాయిల్డ్ ఎగ్ అండి. ఈ పుదీనా రైస్లోకి చికెన్ కర్రీ కూడా వండుకుంటే చాలా బాగుంటుంది. అంటే నాకు మార్నింగ్ టైం ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, లంచ్ బాక్స్లోకి ఒకేసారి టిఫిన్ వేసే పని లేకుండా రెండు కలిసి వస్తాయి అని చెప్పేసి పుదీనా రైస్ చేద్దాం, అలాగే చిన్న వీడియో కూడా తీసి షేర్ చేద్దాం అనిపించింది. అందుకే ఈ రెసిపీని స్టార్ట్ చేశాను. ఈ పక్క కొలతలతో చూపిస్తానండి, ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నానండి. అంటే కొలతలతో చెప్పాలంటే నేను ఇప్పుడు బియ్యం పోసుకుంటున్నాను కదా, ఈ గ్లాస్తో 4 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 6 మిరియాలు, ఒక 6 జీడిపప్పులు, చిన్నులపాయ రెబ్బలు, 5 లేదా 6 చిన్నులపాయ రెబ్బలు అండ్ ఒక పచ్చిమిర్చి, ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక పుదీనా కట్టను తీసుకొని ఆకులన్నీ ఒలిచి శుభ్రంగా కడిగి ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మొత్తం కలిపి బాగా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ పుదీనాకుని కరివేపాకు కానీ ఈ దినుసులన్నీ కలిపి మిక్సీ వేసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కానీ కరివేపాకు ఇష్టపడని వాళ్ళు అలా ఉంటారు కదా, అవి ఏరి పక్కన పెట్టే పని లేకుండా మొత్తం మిక్సీ వేయడం వల్ల మంచిగా తింటారు. అండ్ అలాగే రెసిపీ రెడీ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ టమాటా, ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్కి సరిపడా కడాయి తీసుకొని ఆయిల్ ప్లస్ నెయ్యి 2 యాడ్ చేసుకుంటే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఆయిల్ అండ్ నెయ్యి తీసుకున్నాను. ఇందులో లవంగాయలు, దాల్చిన చెక్క అండ్ జీడిపప్పు వేసి బిర్యానీ ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ మొత్తం బాగా వేగి పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ పైకి తెలుతున్న స్టేజ్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎసరు పోసుకోవాలి. ఈ ఎసరు వచ్చేసి మనం బియ్యం ఏ కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్కి 2 glasses వాటర్ పోసుకోవాలి. అంటే ఇది నేను నార్మల్ రైస్ పోసుకున్నాను కాబట్టి 2 glasses, 1 glass రైస్కి 2 glasses వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగా 8 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ ఎసరు అనేది బాగా తెరులుతున్న స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి కలుపుకోవాలి. రైస్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా చెక్ చేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, అందుకే నేను ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇలా మధ్యలో ఒకసారి ఉడుకుతున్నప్పుడు ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్లోకి చికెన్ కర్రీ కానీ బంగాళదుంప కుర్మా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ రైస్ని నేను ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళానండి. అంతేనండి, వీడియో ఇక్కడితో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.